శ్రమ లోయలో నీవు ఉన్నావా? ఒక తుఫానులో చిక్కుకుపోయినప్పుడు పరిస్థితులు ఎలా ఉంటాయో బహుశా నీ ఆధ్యాత్మిక జీవితంలో కూడా అలాంటి అనుభవాలు ఉన్నాయా? ఒక తీవ్రమైన రోగము నిన్ను బాధిస్తుందా? ఒక భయంకరమైన శోధన నిన్ను వెంటాడుతుందా? నీ ఆధ్యాత్మిక జీవితాన్ని క్రష్ చేసేస్తుందా? ఏ విధమైన పరిస్థితుల్లో ఈరోజు నీవు ఉన్నావు? దేవుని ప్రత్యక్షతను అపేక్షించు. ఆయన ఆశ్రయముగా నీకు ప్రత్యక్షం అవుతున్నాడు. ఆయనే నీ ఆశ్రయం, ఆయనే నీ ఆధారం. లేఖనాలు సెలవిస్తున్నాయి, దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలమున ఆయన నమ్ముకొనదగిన సహాయకుడని. నీకు ఆపద వచ్చినప్పుడు దేవుడు నీకు సహాయకర్తగా ఉన్నాడని లేఖనాలు సెలవిస్తున్నాయి. మనకన్నీ బాగున్నప్పుడు అందరూ మన చుట్టూ ఉంటారు, అది పెద్ద విశేషమేం కాదు. ఏదైనా శ్రమ వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు కదా నీ చుట్టూ ఎవరు ఉంటారనేది నిజంగా తెలిసేది. నేను ప్రేమించే వాళ్ళు ఎవరో అప్పుడే బయటపడుతుంది. దేవుడు నిన్ను ప్రేమించు దేవుడు నీ శ్రమలో, నీ కష్టంలో. యేసుప్రభువు వారి లోకంలో ఉన్నప్పుడు ఆయన జీవితాన్ని మనం పరిశీలన చేస్తే ఎక్కడ శ్రమ ఉందో, ఎక్కడ రోగం ఉందో, ఎక్కడ ఇబ్బందులు ఉన్నాయో, మనుషులు ఎక్కడ నలిగిపోతున్నారో, కాపరు లేని గొర్రెల వలె ఎలా చెదిరిపోతున్నారో ప్రభువు చూసి వారి మీద కనికరపడి ఆయన చేయాల్సిన పనులన్నీ ఆయన చేశారని లేఖనాలు ధృవీకరించాయి.